సో ఓకే, ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలకి జనరేషన్ పరంగా చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు అంటే మీరు ఏ వెబ్సైట్లలో కనబడరు, సోషల్ మీడియాని మీరు వాడుకోరు. అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు క్యాచ్ చేయాలనుకుంటే అవి అవసరం చాలా. మరి మీరు ఎంతవరకు జనరేషన్ మీరు మంచి మాట చెప్పారండి, చాలా మంచి మాట చెప్పారు. కానీ బ్రదర్ ఏంటో నాకు మెంటల్గా ఇప్పుడు ఫోన్ ఉందా అండి, ఈ ఫోన్ మీరు మెసేజ్ ఇస్తే నాకు చేత కాదు. ఈ బిలీమి మనం తిట్టుకోవద్దు, ఇదేంటి ఓవరాక్ట్ చేస్తారని అనుకోవద్దు. మీరు హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్, అబద్ధం ఏం చెప్పాలి, వాట్ నెసర్ టు మీ ఐ డోంట్ నో. కాన్సన్ట్రేట్ చేస్తే వస్తుంది, కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా నా మైండ్ పనిచేయదండి. సో మీరు మెసేజ్ ఇస్తే నాకు చేత కాదు, మీరు మిషన్ కలిస్తే నాకు చేత కాదు. మళ్ళీ ఎవరో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసి తమ్ముడు ఇందాక మిషన్ చూడమని ఆ నెంబర్ కొడతాను. నాకు కొట్టడం ఎతనో తెలుసు, ఈ బిలీమి. కాబట్టి ఈ వెబ్సైట్లు నేను ఏమి ఫాలో కానండి. ఇవాళ మీడియా, సోషల్ మీడియా వెరీ బిగ్ రోల్ ప్లేయింగ్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. త్రూ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో ఏంటంటే పేరున్నాయి, అవి ఇంకో పేరున్నాయండి, ఫేస్బుక్ వెబ్సైట్లు, ఫేస్బుక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని సమస్యలు జరుగుతున్నా, ఎటువంటి ఉద్యమాలు పడుతున్నాయి, ఎంతగా జనం మొబైలైజ్ అవుతున్నారు, ఎంత గొప్ప రోల్ ప్లే చేస్తున్నారండి. కాబట్టి చాలా గొప్ప మీడియా అండి ఇది. సో దానికి ఇంకా నేను అలవాటు పడకపోవడం అనేది మై బ్యాడ్ లక్ అండి బ్రదర్. యువర్ ఆర్ట్ ఐమ్ టెల్లింగ్, ఇట్స్ మై బ్యాడ్ లక్. నా చేత కాదు తెలియట్లా, నేను ఇంకా దానికి కనెక్ట్ కాలేకపోతున్నానండి. కనెక్ట్ అవ్వాలి, అది అలవాటు అవుతుంది. ఇంకా మీకు మీ స్పాన్ పెరుగుద్ది. ఓకే, స్పాన్ పెరుగుదల తీసి పాడదెబ్బండి. ఇప్పుడు ఈ స్పాన్ చాలు దేవుడి దేవల్ల. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ నుంచి ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడుందో అన్ని చోట్ల కూడా ఆరు నానముత్తి అంటే ప్రేమగా మన అన్న నానముత్తి అని ప్రేమగా పలకిస్తారు. అంతకంటే ఆనందం కావాలండి. ఎందుకంటే స్పాన్ పడే అసలు తక్కువ నోటి చాలు ప్రజలు. సోషల్ మీడియా అనేది మెకానైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు ఆ యజ్ఞ ఫలాలు సమాజంలో ఉన్న అట్టడి వర్గం చదివారంటాడు ప్రొఫెసర్ అమర్త్య సేన్. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞఫలాలు వస్తున్నప్పుడు మారాటలను కూడా వాటిని స్వీకరించాలి, తెలుసుకోవాలి, ఆ యజ్ఞఫలాన్ని అనుభవించాలండి. అనుభవించకపోతే మా బ్యాడ్ లక్ అంతే. అనుభవించుడు అదృష్టవంతుడు, అనుభవించినోడు దురదృష్టవంతుడు. అర్థమైందా బ్రదర్? అది తెలిస్తే నేను కూడా అదృష్టవంతుడు అవుతా. మొన్న ఫేస్బుక్ లో చూశాను, మీరు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటోలు వేసి ఈ ముగ్గురు సింపుల్ గా ఉంటారు అలాంటిది సంథింగ్ అట్లా. అలాగే ఓ మహానుభావుడు చెప్పాడు నాకు, మన సంజీవ్ గారు, ఆయన చెప్పారండి ఇలా వేశారని. ఎవరో మహానుభావుడు మా గురించి అలా పెట్టాడట. ఆయన ముందు పెట్టిన మహానుభావుడు నా వందలు చెప్తున్నా. ఇప్పుడు రజనీకాంత్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు కంపారిజన్ వద్దండి. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారండి. నాకు రజనీకాంత్ గారు పర్సనల్గా బాగా పరిచయం అండి, పవన్ కళ్యాణ్ గారు బాగా పర్సనల్గా పరిచయం అండి. నాకు వాళ్ళిద్దరిలో నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిసిటీ. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనిస్ట్ అంటాడు మార్క్స్. రజనీకాంత్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉందండి, పవన్ కళ్యాణ్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉంది. అప్పుడు ఎవరిలో అయితే హెల్పింగ్ నేచర్ ఉండదో వాళ్ళే మంచోళ్ళు నా ఫీలింగ్ అండి. సెల్యూట్ వాళ్ళిద్దరికి. ఇద్దరు కూడా సింపుల్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉంటారండి. నేను నా లైఫ్ స్టైల్ నేను ఉంటాను బ్రదర్. సో నేను 30 ఏళ్ళ సినిమాలు తీస్తూ ఓ రకమైన సినిమాలకి నేను ఆడనానుమతి ఒక హీరో, ఓ రెడ్ స్టారో, ఓ పీపుల్ స్టారో అని నాకు జనదేవుల బిరుదులు ఇచ్చి జనం ఇంతగా ఆదరిస్తున్నందుకు వాళ్ళు వందనాలు చెప్తూ, వాళ్ళతో కంపేర్ చేసినందుకు ఇచ్చిన మహానుభావుడికి మీ ద్వారా నేను వందనాలు చెప్తున్నాను నేను. ఎస్. ఓకే, సపోజ్ మీకు రజనీకాంత్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పర్సనల్గా మీకు కాల్ చేసి నా సినిమాలో ఒక మంచి వేషం ఉంది చేస్తారంటే ఒప్పుకుంటారా లేదా? తమ్ముడు, సి బ్రదర్, మా గురు దాసన్న అంటారు, ఆ మహానుభావుడే వసేరాములంలో వారు వేసిన వేషం నన్ను వేయమన్నారు. మా గురుగారితో ఏమన్నానంటే, గురుగారు మీరు నన్ను ఉరవేక్ష చేశారు, నన్ను మళ్ళా సబ్ చేయొద్దు, నన్ను పెట్టి మళ్ళా ఇంకోటి ఏదో నా మీద సినిమా ఉంటేట్టు టైట్లో నేను ఉంటే చేయండి, మీ దండం పెడతా అని నేను విజ్ఞప్తి చేశా. అలాగేరా, నీ మనసు తగ్గట్టు చేద్దాంరా అన్నారు. కాబట్టి మా గురువుగారు అడిగినా నేను చేయలే, అంటే అహంకారంతో దండం పెట్టి చేయలే. అలాగే పూరి జగన్నాథ్ గారు నా వెల్విషర్ అయిన మహానుభావుడు, మామూలు డైరెక్టర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథ నుంచి కథనం, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని వన్ మ్యాన్ షోగా చేసే వ్యక్తి. అటు చిన్న బడ్జెట్లా, భారీ బడ్జెట్లో ఏదైనా సరే పలానా టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను హిట్ కొడతానని అలా ఛాలెంజ్ చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్న ఏకైక డైరెక్టరు పూరి జగన్నాథ్ అండి. మా గురువుగారు తీసేవారు ఒకప్పుడు, ఆయన బాటలో నిజమైన ఆయన వారసుడు ఇవాళ పూరి జగన్నాథ్ గారు, ఆయన తీస్తున్నాడండి. ఆ పూరి జగన్నాథ్ గారు నా మీద అభిమానంతో టెంపుల్ నాకు ఆఫర్ ఇచ్చారండి. ఆయనకు కూడా నేను హృదయపూర్వక దండం పెట్టా. థ్యాంక్స్ అండి, ప్లీజ్.
అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను వెళ్ళి వేసేస్తాను, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళి వేసేస్తాను మీరు అనుకోవద్దు. వాళ్ళనేం పిల్లరు పిలిస్తే మీరు అన్నారు కాబట్టి నేను రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ కూడా దండం పెడతా, మీ అభిమానం ఉంటాను సార్, నన్ను ఇలా ఉండమని సార్ ప్లీజ్ సార్ అంట. తెలుసా ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. నాకు రజనీకాంత్ గారు పర్సనల్గా బాగా పరిచయం అండి, ఓకే, పవన్ కళ్యాణ్ గారు బాగా పర్సనల్గా పరిచయం అండి. నాకు వాళ్ళిద్దరిలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిసిటీ. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనిషన్ అంటాడు మార్క్స్. రజనీకాంత్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉందండి, పవన్ కళ్యాణ్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉంది. కాబట్టి ఎవరిలో అయితే హెల్పింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళే మంచి నా ఫీలింగ్ అండి. సెల్యూట్ వాళ్ళిద్దరికి. ఇద్దరు కూడా సింపుల్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉంటారండి. నేను నా లైఫ్ స్టైల్ నేను ఉంటాను బ్రదర్. సో నేను 30 ఏళ్ళ వరకు సినిమాలు తీస్తూ ఓ రకమైన సినిమాలకి నేను ఆడనానుమతి ఒక హీరో, ఓ రెడ్ స్టారో, ఓ పీపుల్ స్టారో అని నాకు జనదేవుల అభివృద్ధులు ఇచ్చి జనం ఇంతగా ఆదరిస్తున్నందుకు వాళ్ళు వందనాలు చెప్తూ వాళ్ళతో కంపేర్ చేసినందుకు ఇచ్చిన మహానుభావుడికి మీ మీ ద్వారా నేను వందనాలు చెప్తున్నాను నేను. ఎస్. ఓకే, సపోజ్ మీకు రజనీకాంత్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పర్సనల్గా మీకు కాల్ చేసి నా సినిమాలో ఒక మంచి వేషం ఉంది చేస్తారంటే ఒప్పుకుంటారా లేదా? తమ్ముడు సి బ్రదర్, మా గురు దాసన్న అంటారు, ఆ మహానుభావుడే వశీరాములంలో వారు వేసిన వేషం నన్ను వేయమన్నారు. మా గురుగారితో ఏమన్నానంటే, గురుగారు మీరు నన్ను ఉరవేక్ష చేశారు, నన్ను మళ్ళా సబ్ చేయొద్దు, నన్ను పెట్టి మళ్ళా ఇంకోటి ఏదో నా మీద సినిమా ఉండేట్టు టైట్లో నేను ఉంటే చేయండి, మీ దండం పెడతా అని నేను విజ్ఞప్తి చేశా. అలాగేరా నీ మనసు తగ్గట్టు చేద్దాంరా అన్నారు. కాబట్టి మా గురువుగారు అడిగినా నేను చేయలే, అంటే అహంకారంతో దండం పెట్టి చేయలే. అలాగే పూరి జగన్నాథ్ గారు నా వెల్విషర్ అయిన మహానుభావుడు, మామూలు డైరెక్టర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథనం, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని వన్ మ్యాన్ షోగా చేసే వ్యక్తి. అటు చిన్న బడ్జెట్లా భారీ బడ్జెట్లో ఏదైనా సరే పలానా టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను హిట్ కొడతానని అలా ఛాలెంజ్ చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్న ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి. మా గురువుగారు తీసేవారు ఒకప్పుడు, ఆయన బాటలో నిజమైన ఆయన వారసుడు ఇవాళ పూరి జగన్నాథ్ గారు ఆయన తీస్తున్నాడండి. ఆ పూరి జగన్నాథ్ గారు నా మీద అభిమానంతో టెంపుల్ నాకు ఆఫర్ ఇచ్చారండి. ఆయనకు కూడా నేను హృదయపూర్వక దండం పెట్టా, థ్యాంక్స్ అండి ప్లీజ్. అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను వెళ్ళి వేసేస్తాను, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళి వేసేస్తాను మీరు అనుకోవద్దు. వాళ్ళనేం పిల్లరు పిలిస్తే మీరు అన్నారు కాబట్టి నేను రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ కూడా దండం పెడతా, మీ అభిమానం ఉంటాను సార్, నన్ను ఇలా ఉండమని సార్ ప్లీజ్ సార్ అంట. తెలుసా